సరే తర్వాత చెప్దుర్లండి, ముందు కాస్త విశ్రాంతి తీసుకోండి అని లోపలికి తీసుకువెళ్ళాను. ఆ రోజు నుండి ఆ అబ్బాయికి చెప్పడానికి ప్రయత్నించాడు, కానీ చెప్పలేకపోయాడు. కానీ అప్పటి నుండి రోజూ రాత్రి ఏవో పీడకలలతో భయపడేవాడు. వద్దు వద్దు, నన్ను చంపొద్దు, నేనేం తప్పు చేయలేదు, నాకేం తెలియదు అని కలవరపడేవాడు. దాదాపు 4 రోజులుగా ఇదే సాగింది. కానీ నిన్న ఉదయం ఆయన రూము నుండి అసలు బయటికి రాలేదు. రాత్రి మాత్రం భోజనానికి వచ్చి త్వరగా తినేసి, అమ్మాయి భయపడుతుంది, నువ్వు అమ్మాయి మన గదిలో పడుకోండి, నేను వేరే గదిలో పడుకుంటా అని చెప్పి వెళుతూ జాగ్రత్త అమ్మా అని కూతురికి చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు. నాకు అనుమానం వచ్చి అమ్మాయి పడుకోగానే గంటకి ఆయన గది వద్దకు వెళ్ళాను. కానీ ఎటువంటి శబ్దాలు ఆ గది నుండి బయటికి రాలేదు, ఆయన నిద్రపోయాక వచ్చే గురక తప్ప. అప్పటికే రాత్రి 12 అయింది. సరే అని అమ్మాయి దగ్గరికి వచ్చి పడుకున్నాను. అలా నిద్రలోకి జారుకున్నాను. సమయం 2 అవుతుంది. నన్ను చంపొద్దు అని ఆయన గొంతు వినపడింది. వెంటనే ఉలిక్కిపడి లేచి కూర్చున్నాను. కానీ నేను లేచాక ఏ శబ్దం వినపడలేదు. వెంటనే వెళ్ళి గది వద్దకు వెళ్ళి చూశాను. ఎటువంటి శబ్దమూ లేదు. ఈసారి ఆయన గురక శబ్దం కూడా లేదు. నాకు అనుమానం వచ్చి డోర్ని తట్టడం మొదలుపెట్టాను. ఎంత కొట్టినా డోరు తీయలేదు. నాలో కాస్త భయం మొదలైంది. నా అరుపులకి మా కూతురు కూడా లేచొచ్చింది. అది కూడా నాన్న అని పిలుస్తుంది. కానీ ఆయన పలకట్లేదు. వెంటనే పక్కింటి వాళ్ళని తీసుకొచ్చాను. వాళ్ళు డోర్ బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూశారు. చూస్తే కళ్ళు తెరిచే ఉన్నాయి. చొక్కా మొత్తం ఎవరో లాగినట్టు నలిగిపోయింది. దగ్గరకు వెళ్ళి చూసి చనిపోయాడు అని చెప్పారు. నాకు ఏం చెయ్యాలో తెలియలేదు. ఆయన్ని పట్టుకుని ఏడుస్తున్నాను. ఇంతలో తెలిసిన డాక్టర్ వచ్చి చూసి గుండెపోటుతో చనిపోయాడు అని చెప్పాడు అని వివరిస్తూ ఆమె ఏడవటం మొదలుపెట్టింది. నాకు ఒళ్ళంతా చెమటలో, నిలబడలేకపోయాను. సరే అమ్మా, మీరు కాస్త ధైర్యంగా ఉండండి అని చెప్పి కొంత అమౌంట్ రాసిన చెక్ ఆ పాప చేతుల్లో పెట్టి మేము అక్కడి నుండి బయలుదేరాం. ఫ్యూజన్ బ్లాక్స్ విద్యుత్ ఖర్చు కూడా ఆదా చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్స్ కట్టండి బాస్.